చిన్నప్పటి నుంచి నీ కోసం నేను ఏం చేశాను అనుకుంటావు నీకు తెలుసా? ఏం చేసావు అసలు నా కోసం నువ్వు? అరే ఏం చేశానంటరా, చిన్నప్పుడు ఈ పక్కన ఉండే రాయి ఈ పక్కన పెట్టుకోలేకపోతే నేను వచ్చి ఈ రాయి తీసి పక్కన పెట్టింది, అది తెలుసారా? ఏమో రాయి అంత బరువు ఏమన్నా? మా రాయి బరువు లేదురా, అది నా ఫ్రెండ్షిప్ రా, నా నమ్మకం, నువ్వంటే నాకు ఇష్టం రా, అదిరా. ఓ అలానా మామ. ఇంకొక రోజు మీ అమ్మ ఎక్కడికో నిన్ను వదిలేసి ఊరికి వెళ్ళిపోయింటే నీ అండర్వేర్ చినిగిపోయిందని చెప్పి నేను ఇంటికి పోయి నా అండర్వేర్ చించుకొని వచ్చా చూడు, అదిరా నా ఫ్రెండ్షిప్. అది కాంటి టమోటా అన్నం అడుగు చెప్తా అది మన ఫ్రెండ్షిప్ ఏంటో. నీకేం తెలుసురా, బజ్జీలో ఉంటుంది కారం, నీ మీద నాకు ఉంటుంది ఫ్రెండ్షిప్ రా, అది గుర్తుపెట్టుకో అప్పటికైనా. ఎవరా నీకు చదువు నేర్పించింది? మామా నేను చెన్నూరు ఆర్ఆర్ స్కూల్ చదివింది, ఏందనుకుంటాను ఊరికి ఎందుకు మామ ఆర్ఆర్ స్కూల్ పరువు తీస్తాను ఊరికే? మామా నేను చదువుకుంది ఆర్ఆర్ స్కూల్ రా, మామూలుగా ఉండదు. ఏదైనా కానీ రా మన ఫ్రెండ్షిప్పే ముఖ్యం, ఫ్రెండ్షిప్పే ముఖ్యం అంతే. కానీ ఎప్పుడు చూసినా నా కోసం ఏం చేసావు, నా కోసం నువ్వేమో నా లవరారా నేను నీకోసం చేయడానికి చెప్పు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. వదిలేండి ఫ్రెండ్షిప్ గురించి మొత్తం మన వల్ల కాదు మామ. మామా అట్టొద్దురా రే రే నా ప్రాణం రా, నువ్వు రే రే సురేష్ నువ్వు నా గుండకాయ రా, గుండకాయ. ఇలాంటి డైలాగ్ ఒకరికే చెప్తారా? ఒకరికే చెప్తా, వేరే వాళ్ళకి ఎవరికి చెప్పాం మనం, ఒకరికే. కాబట్టి ఈ టమోటా అన్నం అడుగు చెప్తా, అది దీని మీద ప్రేమ ఏందో, దీంట్లో ఉండే కారమే చెప్తా అది. ఓ అట్లా అంటే మామ బజ్జీ తెచ్చుకున్నాడు ఒక్కడే తింటాడు, నాకు ఎక్కువ ఇంత కకృతి నాకు. వీడు వీడు మళ్ళీ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడతాడు. వీడి ఫ్రెండ్ కాదు నాకు అసలు. ఇందాకనే చెప్పిన అండర్ వైర్ ఒకటి చెప్పిన, ఇంకోటి ఏం చెప్పిన రాయి చెప్పిన. ఎంత కష్టపడి రాయి పక్కన పెడితే వీడు ఈరోజు ఇటు చెప్తాడు. ఇప్పుడన్నా అడుగుతాడా బజ్జీ ఇమ్మని, ఇప్పుడు నేనే తీసుకొని తింటానా. మా ఫ్రెండ్ నువ్వు అనుకుని నేను ఎప్పుడు అనుకోలేము నేను ఫ్రెండ్ అని నువ్వు. మామా నేను ఇప్పుడు వెళ్ళిపోతా మామా, ఇది నాకు అన్నం వద్దు, ఏం వద్దురా, నిజంగా నాకు అన్నమే వద్దురా. ఫస్ట్ దుబాయ్ బయట కర్ల నుంచి దుబాయ్ బయట వద్దురా నాకు, నువ్వు వచ్చిన ఈ బజ్జీ కూడా వద్దురా నాకు, వద్దు. నువ్వు అంత మాట అయిన తర్వాత కూడా నేను ఉండను, నేను వెళ్ళిపోతా, ఇప్పుడే వెళ్ళిపోతా. ఫస్ట్ బుక్ నాకు ఇప్పుడు ఇండియాకి పోవడానికి కార్ బుక్ చేస్తావా, షిప్ బుక్ చేస్తావా చేసి నీళ్ళు ఈత కొట్టుకుంటే వెళ్ళిపో. వచ్చే రేపు నెల 10వ తేదీ నీకు శాలరీ వచ్చేస్తుంది, నాకు బుక్ చేసి నేను వెళ్ళిపోతా. ఏంది అండర్వేర్లా? అండర్వేర్ కాదు, షిప్ 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 బుక్ చేయాలి, నువ్వు వెళ్ళిపోవాలి. అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు, కథలు తెంగమనలేదు నిన్ను. మా నేను రాత్రి అంతా కలలేనకంట, పగుల ఏం పని చేయను. జీవితంలో నిన్న ఎక్కడికో తీసుకొని పోదాం అనుకున్నా కానీ దానికేమో నేను కూడా నేను ఎక్కడికో తీసుకోవాలి. నీళ్ళల్లో ఉప్పు వేసినట్టు అయిపోయాను కదరా, నీళ్ళల్లో ఉప్పు వేసి కరగబెట్టినట్టు అయిపోయింది. అయ్యో నా ఫ్రెండ్షిప్ని అవమానిస్తాను మామ నిన్ను. మా ఇద్దరం కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. వద్దు మామ, నీతో నీ గురించి తెలిసి నా కొడుకున్న బిజినెస్ చేస్తారా నీతో? పెద్ద బిజినెస్ మామ, బజ్జీలు వ్యాపారం పెట్టించాను నీకు ఇండియాలో. నాకు వద్దు మామ, ఉండే డ్యూటీ చేసుకుంటా చాలు. నేను కూడా నేను ఎక్కడికో తీసుకోదాం అనుకో రావు, దానికి లాస్ట్ ఒక్కొక్కటి దానికి ఎడ తెచ్చి పడేసిన నేను. ఎందుకు రాలేమా? పొద్దున్న డ్యూటీకి పొద్దున్న లేసి 5:30 కల్లా రెడీ కారా అంటే 6 కల్లా రెడీ అయ్యి నీ డ్యూటీకి నేను వస్తా. అది మా రెస్పాన్సిబిలిటీ, నీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ మై ఫ్రెండ్షిప్. కరెక్టే మామ, 5కి లేరా అంటే నా కూడా 6కి లేస్తావు నువ్వు. మామ నేను టైం ఫాలో అవ్వను, టైం సెట్ చేస్తా. ఆ టైం ఫాలో అయ్యి నా కొడుకు ఏంటంటే వీడికి ఇంత దూరం వచ్చేటో నువ్వు కాదు, ఏదో ఒకటి మర్యాదగా ఇంటికాడ ఏదో ఒక జాబ్ చేసుకునే నా కొడుకు నువ్వు. ఈ రోజు కూడా మన ఫ్రెండ్షిప్ నిలబెట్టడానికే నేను ఇంత దూరం వచ్చిన, ఎంతైనా కానీ నిన్ను చూడడానికి వచ్చిన. నువ్వంటే అంత ఫ్రెండ్షిప్ మా నువ్వు నాకే. నా గుండెని అడుగు, నా గుండెని. ఇక్కడ ఉంటుందా గుండె, ఇక్కడ ఉంటుందా సురేష్? ఇక్కడ ఉంటుందా గుండె, ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఇక్కడ ఉంటా. నా గుండె అడుగురా చెప్తాది. ఒక్క నిమిషం, ఇక్కడే గుండె, ఇక్కడే. ఎంతమందికి రా చెప్తావు ఏంటి? చెప్పేది ఏమున్నా కూడా మాటలలో ఉంటాయి. కావాలంటే నా గుండె ఇప్పుడే కోస్తా, చెప్పు అను, ఇప్పుడే కోస్తా. గుండె కోసుకున్నా పర్లేదు, ఇంకోటి ఏమైనా కోసుకోవద్దు మామ నా కోసం. అట్లాంటి అయ్యో